నమస్తే, వెల్కమ్ టు 1TV 6 Minutes 24 హెడ్లైన్. నేడు భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. ఎటూ తేలకుండానే ముగిసిన ట్రంప్ పుతిన్ భేటీ, తర్వాత మళ్లీ మాస్కోలో సమావేశం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలకలం, రంగంలోకి NIA ఒకరు అరెస్ట్. చైనా అద్భుత సృష్టి, ఇకపై రోబోలు కూడా పిల్లల్ని కంటాయి. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 20 గంటలు. అమెరికాలోని సియాటెల్ నగరంలో భారీ దోపిడీ, స్థానిక నగల దుకాణంలోకి చొరబడ్డ దొండగులు. 2 నిమిషాల్లో 17 కోట్ల నగలు దోచుకెళ్లిన దొండగులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు, నాగార్జున సాగర్కు పోటెత్తిన వరద, 14 గేట్లు ఎత్తివేత. సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్న సూపర్ స్టార్, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్ జారీ. ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు, 7 వ్యక్తులు చోరీలో పాల్గొన్నట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్లడి. సికింద్రాబాద్ సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు, నేరాన్ని అంగీకరించిన డాక్టర్ నమ్రత. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల విక్రయాల్లో గందరగోళం, భక్తుల నిరసన. మూడో రోజు జల దిగ్బంధంలోనే ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం, రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు. అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కారణంగా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఆకస్మిక వరదలు, 307కు చేరిన మృతుల సంఖ్య. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ, ఎన్డీఏ తరపున పరిశీలనలో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, RSS వాది శేషాద్రిచారి పేర్లు. ప్రకాశం జిల్లాలో దారుణం, తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి, 2 గంటల్లోనే కేసును ఛేదించి బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు. ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం, చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిక. పాకిస్తాన్లో వరద విధ్వంసం, ఆకస్మిక వరదల వల్ల 48 గంటల్లో 320 మంది మృతి. నాగాలాండ్ గవర్నర్ గణేష్ అయ్యర్ ఆకస్మిక మరణం, ఎక్స్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి, సీఎం రేవంత్. మెదక్ జిల్లాలో దారుణం, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో కన్న కొడుకును చంపిన తల్లి. సినిమాలపై ఎఫెక్ట్ చూపిస్తున్న భారీ వర్షాలు, ఆదిలాబాద్లో కాసేపట్లో కూలీ మార్నింగ్ షో, ఇంతలోనే థియేటర్ను ముంచేసిన వరద. రోజు రోజుకు దిగజారిపోతున్న మానవ సంబంధాలు, శ్రీకాకుళంలో వివాహేతర సంబంధానికి మరో భర్త బలి. ప్రేక్షకులు నా కోసం కాదు, రజనీకాంత్, నాగార్జున కోసమే వస్తున్నారు, కూలీ సినిమాపై ఆమీర్ ఖాన్.